నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బడ్జెట్ రూపకల్పనలో 9 ప్రధాన అంశాలు. 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రవేశపెడతామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కూటమి నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అనగాని. గ్యాంగ్స్టర్తో పరారైన ఐఏఎస్ భార్య, భర్త ఇంట్లోకి రానివ్వలేదని ఐఏఎస్కు షాక్ ఇచ్చిన భార్య. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్లు మార్పు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా 7వ కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ప్రజల మద్దతుతో 3వ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అన్నదాతల కోసం ఇటీవలే మద్దతు ధరలు పెంచినట్లు గుర్తు చేశారు. మరో 5 ఏళ్ల పాటు 80 కోట్ల ఉచిత రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుసంధాన రంగాలు 1,52,000 కోట్ల రూపాయలు, విద్య నైపుణ్యాభివృద్ధి 1,48,000 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.2 లక్షల కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధి 2.66 లక్షల కోట్ల రూపాయలు, మహిళాభివృద్ధి 3 లక్షల కోట్ల రూపాయలు, మౌలిక సదుపాయాలు 11.11 లక్షల కోట్ల రూపాయలు, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు 15 కోట్ల రూపాయలు. రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేబినెట్ సబ్ కమిటీ వేసి కొత్త రేషన్ కార్డులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రేషన్ కోసం మాత్రమే రేషన్ కార్డు అని, హెల్త్ కార్డు కోసం ఆరోగ్యశ్రీ అని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ మాటలకు తాను సమాధానం చెప్పనని, ఎక్కడో పారే నీళ్లను చూసి కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ బాగుంటే ఎందుకు కుంగిపోయిందన్నారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు బాంబు పెట్టారని కంప్లైంట్ చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు బ్యారేజీ ఎన్నిసార్లు చూసినా పర్వాలేదని సూచించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అంటూ అయ్యన్న పాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు. అందరూ అవును అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ పైకి లేచి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయం అని అయ్యన్న పాత్రుడిని అభినందించారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఓ నేరస్తుడితో పారిపోయింది. ఓ బాలుడి కిడ్నాప్లో ప్రియుడికి సహకరించింది. ఈ కేసులో పోలీసులు వెతుకుతుండటంతో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి భర్త ఇంటికి తిరిగొచ్చింది. అయితే భార్య చేసిన పనికి అవమానాల పాలైన భర్త ఆమెను ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. గేటు ముందే అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన మహిళ పురుగుల మందు దాగింది. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన గుజరాత్లోని గాంధీనగర్లో చోటు చేసుకుంది. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్లు మార్పు చేశారు. 3 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు 5%, 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు 10%, 10 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు 15 స్లాబులు మార్చారు. 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు 20% పన్ను, 15 లక్షల రూపాయల పైన 30% పన్ను విధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త విధానంలో 17,500 రూపాయల వరకు పన్ను ఆదా కానుంది. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్లు మార్చిన కేంద్రం కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ను పెంచింది. అయితే మధ్యతరగతికి మేలు చేకూర్చేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. టీడీఎస్ను సరళీకృతం చేస్తామన్నారు. ఈ కామర్స్పై టీడీఎస్ 0.1% తగ్గించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.